జగిత్యాల జిల్లాలో మధ్యమత్తులో ఆర్టీసీ బస్సుపై యువకుడి దాడి కోరుట్ల నుండి రాయకల్కు వెళ్లే మార్గ మధ్యలో పైడిమడుగు గ్రామంలో ఆర్టీసీ బస్టాప్లో ప్రయాణికులు ఎక్కే సమయంలో అదే గ్రామానికి చెందిన చెల్ల ప్రశాంత్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి బస్సు వెనుక నుంచి వచ్చి బస్సు డ్రైవర్పై దాడి చేసి విపరీతమైన బూతులతో బస్సులో ఉన్న ప్రయాణికులపై కూడా దాడి చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాంటి కొందమాయి అతను పొలి పొలి వాళ్ళు కొట్టారు అంటే ఈ ఆడళ్ళు ఏం చేయలేరు అనుకున్నాడా? ఇంత దారుణమా? ఇంత దారుణం ఏడలేదు. ఇక్కడనే ఉంది. ఇంత జనాలు ఉన్నారు. నామగలగలేదు అయ్యో ఇంకా చీకటి పడుతుంది. ఏం కావాలా? అతని పరిస్థితి ఏం కావాలా? అతని పిల్లలు ఏం కావాలా పరిస్థితి? అవునయ్యా బండి అడ్డం వచ్చిందా ఏమన్నా? అవునయ్యా బండి అడ్డం పెట్టుకున్నప్పుడు బస్ అయితే అట్లుందని తీసుకోవాలి కదా ఒకవేళ. అవునయ్యా అంతేనా లేదా? మరి నువ్వు తీసుకోకపోప్పుడు తప్పు కదా. బస్ అయితే అట్లుందని బయటకు తీసుకోవాలి. అది ఇంకా ఇంకా ఇంతకంటే మించి ఇంకా నీకేం కావాలా? బస్సు పోతుందంటే తవ్వియాలి అంటే ఇది జనాలదంటే ఎంత ఎంత పబ్లిక్ ఉన్నది. నువ్వు ఫోన్ మీకు ఇంతగానో నువ్వు అదిస్తున్నావు అంటే ఏమిటి కదా? గాడ ఉండి ఇలాగాంచి అద్దాలు గుద్దుతుండయ్యా. డోర్ వెళ్తాయని గలాటి కింద కూసుకుని రావచ్చు. అట్లా తయారై వచ్చిండు. పెళ్ళ నవ్వంది అనుకుంటూ వచ్చాడు. వచ్చి బాగున్నాయి అని అయితే కొట్టిండు. కొట్టి బండి ముందట పెట్టిండు. ఆ డోర్ గుంజిండు. డ్రైవర్ పక్క డోర్ గుంజితే వెళ్ళలే. వెళ్ళకుండా ముందడికి పోయి ఆయన ముంగ లెక్కలే తిట్టుడు. అంత ఘోరమైన పనిచేసి ఒక్కడే